నమస్తే అందరికీ. మీరెప్పుడైనా చలికాలంలో ఓ చల్లటి రోజున అమ్మ చేతి వంట తిన్న తర్వాత నోట్లో ఊహించలేని రుచి మిగిలిందని అనుభవించారా? లేదా జ్వరం నుంచి కోలుకుంటున్నప్పుడు మసలిన భోజనం చేయాలనిపించినప్పుడు అమ్మో! ఓ జీలకర్ర మషాలా వాసనతో వచ్చే వంటకం గుర్తొచ్చిందా? అదంతా అల్లం పులుసు చాటుగా చేస్తుంది. ఈ వంటకం పేరు వినగానే మనకో వెచ్చటి నొప్పిని తగ్గించి ఒక తీపి జ్ఞాపకం వస్తుంది. పులుపు, మషాలా, కారం అన్నీ కలిపి చేసే ఈ వంటకం మనకి రుచి మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఈరోజు మనం అదే అల్లం పులుసు గురించి తెలుసుకుందాం. ఎందుకు ఇది అంత ప్రత్యేకమైంది? ఎలా చేస్తాం? ఏం ఉపయోగం? ఒకసారి కూర్చోండి. 4 నిమిషాల్లో మీరు దీన్ని మనసులో పడేసుకుంటారు. ఇది అసలు ఈ పులుసు అనేది తెలుగు వాళ్ళ ఇంట్లో తరచూ చేసే ఒక ట్రెడిషనల్ వంటకం. ఇది ముఖ్యంగా శరీరానికి చలిని తొలగించడానికి, జీర్ణం బాగు చేయడానికి ఉపయోగపడుతుంది. అల్లం, మషాలాలు కలిసి చేసిన ఈ పులుసు అన్నంలో కలిపి తింటే వాయు సమస్యలు కూడా తగ్గి దాహం తీరుతుంది. మనిషికి ఉత్సాహం కూడా పెరుగుతుంది. ఈ వంటకం ప్రత్యేకంగా చలికాలంలో లేదా జ్వరానంతరం చేస్తారు కదా! ఎందుకంటే అల్లం శరీరానికి తాపాన్ని ఇస్తుంది. అంతేకాదు అది మానసిక శాంతి కలిగించి ఒక ఫ్లేవర్ను కూడా ఇస్తుంది. ఈ అల్లం పులుసు తయారు చేయడానికి ఎక్కువ పదార్థాలు ఏం అవసరం లేదు. అన్నీ ఇంట్లో ఉండేవే. కొంచెం మనం చేసుకునే పులుసు తగ్గట్టు అల్లం, అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు, పసుపు, ఎండుమిర్చి, తాలింపు కోసం మెంతులు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొంచెం నూనె, చింతపండు. అలాగే ఇవన్నీ పక్కన పెట్టుకొని ముందుగా ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని చింతపండుని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నీట్గా క్లీన్ చేసుకున్న అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి, అలాగే దానికి తగ్గట్టే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, దంచిన పసుపు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. షాప్లో పసుపు కన్నా దంచిన పసుపు కొమ్ము వాడితే చాలా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో కొంచెం నూనె వేసి నూనె బాగా కాగిన తర్వాత తాలింపు సామాన్లు ఉంటాయి కదా, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసి బాగా వేయించాలి. ఇప్పుడే ఒక 2 ఎండుమిర్చి వేసి కారాన్ని తగ్గట్టు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసి కొంచెం బాగా వేగనివ్వాలి. తర్వాత మనం పొట్టు తెలిసి ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల వెల్లుల్లిపాయలు బాగా వేగుతాయి. వెల్లుల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, జీలకర్ర ఆడిన పేస్టు, అది కూడా వేసి బాగా కలపాలి. కొంచెం సాల్ట్, అలాగే లైట్గా కారం జల్లి బాగా వేగనివ్వాలి. ముద్ద బాగా వేగితేనే పులుసు అనేది చేదు లేకుండా, వగరు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూసిన విధంగా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో కొంచెం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు పులుపును కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడే కొంచెం నీరు పోసి ఉప్పు, కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని కొంచెం వాటరు, ఉప్పు, కారం వేసి మరిగించాలి. ఇదే టైంలోనే ఇంట్లో చేసే అప్పడాలు ఉంటాయి కదా, ఆ అప్పడాలు కొంచెం పొయ్యి మీద కాల్చి ఆయిల్ రాసి ఈ పులుసుతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎంతో టేస్టీగా ఉండే ఈ అల్లం పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ అల్లం పులుసు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా బెల్లం కొద్దిగా వేసుకుంటే మాధుర్యం కూడా వస్తుంది. ఇదండి అల్లం పులుసు కదా. ఇది ఒకప్పుడు తాతమ్మలు మనకు చేసిన ఆరోగ్య రహస్య వంటకం. మీ ఇంట్లో ఒకసారి చేసి చూడండి. రుచి, ఆరోగ్యం రెండూ కూడా మీవే. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.